హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో శేఖర్ కమ్లా గారు డైరెక్ట్ చేసి ధనుష్ గారు, నాగార్జున గారు, రష్మిక గారు యాక్ట్ చేసిన కుబేరా మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్యా. జస్ట్ ఇప్పుడు చూసి రావడం జరిగింది. నిజంగా చూసారా లేదా అన్న వాళ్ళకి నేను ఇన్స్టాగ్రామ్ లో టికెట్ కూడా పెట్టా. ఎందుకంటే 7:15 షోకి వెళ్ళాను కదా, అందుకే పెట్టాల్సి వచ్చింది. నార్మల్ టైమింగ్స్ అయితే పెట్టకపోదును. సో మీకు ఆ డౌట్ ఉంటే టికెట్ వెళ్ళి చూసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది స్టేటస్ లో. మూవీ డ్యూరేషన్ అయితే 3 hours 15 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ధనుష్ అయితే ఒక బిచ్చగాడు భయ్యా. తనని కొన్ని అవసరాల కొద్దీ దీపక్ అనే నాగార్జున గారు అయితే తీసుకెళ్ళడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. నేనేం రివీల్ చేయలేదు, ట్రైలర్ లో ఉన్నదే మీకు చెప్పడం జరిగింది. అది కూడా ఇంకా చాలా తక్కువ చెప్పా. ఇక ఫుల్ రివ్యూలో వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్ వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది, వెళ్ళి ఫాలో కొట్టండి భయ్యా. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఓవరాల్ గా చెప్పుకుంటే బాగుంది భయ్యా. బట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అంటే లేదు, కొంచెం అక్కడక్కడ డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఓవరాల్ గా అయితే మూవీ బాగుంది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే శేఖర్ కమ్లా గారి డైరెక్షన్ భయ్యా సూపర్ గా వర్కౌట్ అయింది. స్టార్స్ ఉన్నారు, ధనుష్ గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు. పైగా స్కేల్ కూడా పెద్దది మూవీది. సో ఏమన్నా ఆయన గ్రౌండెడ్ గా తీస్తారు కదా టేకింగ్, ఇదంతా కూడా అదేమన్నా మిస్ అవుద్దేమో అని డౌట్ ఉంది నాకు. బట్ ఎక్కడ మిస్ అవ్వలేదు. రియాలిటీకి తగ్గట్టుగా గ్రౌండెడ్ గా చాలా బాగా మెయింటైన్ చేశారు. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా సూపర్ గా వర్కౌట్ అయింది. అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ భయ్యా. ఆ బెగ్గర్ రోల్ లో ఆయన అయితే చాలా బాగా సూట్ అయ్యారు. త్రూ అవుట్ ద మూవీ ఎక్స్ప్రెషన్స్ పరంగా గానీ, యాక్టింగ్ పరంగా గానీ సూపర్ గా పర్ఫామ్ చేశారు. ఎక్కడ కూడా అసలు డల్ అవ్వలేదు ఆ క్యారెక్టర్ అయితే. ఈవెన్ నాగార్జున గారు కూడా ఆ క్యారెక్టర్ గా ఆయన తప్ప ఎవరు సూట్ అవ్వరు భయ్యా. పర్ఫెక్ట్ మ్యాచ్ ఆ క్యారెక్టర్ గా ఆయన అయితే సూపర్ గా సెట్ అయ్యారు. పర్ఫార్మెన్స్ కింగ్ అని ఊరికని అంటారా, మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. రష్మిక గారు యాజ్ యూజువల్ రోల్లో ఆమె పర్ఫార్మెన్స్ బాగానే చేశారని చెప్పాలి. డిఎస్పీ గారి మ్యూజిక్ కూడా సూపర్ గా అనిపించింది. బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మూవీకి అయితే డిఎస్పీ గారి మ్యూజిక్ భయ్యా. చాలా సీన్స్ ని ఆ థీమ్ తో అయితే బాగా ఎలివేట్ చేశారు. మెయిన్లీ ఆ కుబేరా థీమ్ అయితే స్టిల్ ఇంకా నా మైండ్ లో రన్ అవుతుంది. ఒక ట్రాన్స్ లోకి అయితే వెళ్ళిపోతారు కుబేరా థీమ్ కి అయితే. ఇంకా నాది సాంగ్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ మూవీ అయితే చాలా బాగా స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ మిమ్మల్ని అలా తీసుకెళ్లి కూర్చోబెడతారు భయ్యా. చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అక్కడ నుంచి ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడ డల్ అవ్వలేదు, చాలా బాగా ప్యాక్ చేసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు పేరు పెట్టడానికి లేదు. క్లైమాక్స్ కి ముందు ప్రీ క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది భయ్యా. నాకు 30 to 35 minutes అలా ఉంటుంది ఆ ప్రీ క్లైమాక్స్ అన్నది. చాలా బాగా నచ్చింది నాకు. అదైతే సూపర్ గా వర్కౌట్ అయింది నాకు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా కానీ, విజువల్స్ పరంగా, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇవన్నీ అందరికి అవసరం లేదు, అందుకే లాస్ట్ లో చెప్తున్నా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సర్ప్రైజెస్ అయితే లేవు భయ్యా. స్టోరీ మీకు ఫస్ట్ హాఫ్ లోనే అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. సో సెకండ్ హాఫ్ అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. సో అందువల్ల ఎక్కువ సర్ప్రైజెస్ అయితే ఫీల్ అవ్వరు మీరు. సో ఒక ఫ్లాట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఫస్ట్ హాఫ్ కానీ. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వరకు కూడా మీకు ఫ్లాట్ గానే వెళ్ళిపోతుంది స్క్రీన్ ప్లే అంతా కూడా. సో సర్ప్రైజెస్ అయితే కరువు అయిపోయాయి నాకు. సర్ప్రైజెస్ లేకపోవడం వల్ల ప్రెడిక్టబుల్ గా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత సెకండ్ హాఫ్ వస్తుందో అక్కడ చాలా వరకు కూడా డల్ అయిపోయింది భయ్యా మూవీ. అక్కడ శేఖర్ కమ్లా గారి రైటింగ్స్ అయితే మిస్ అయ్యాయి అనిపించింది నాకు. అంత గ్రిప్పింగ్ గా రాసుకోలేదు ఆ సెకండ్ హాఫ్ అన్నది. బట్ ప్రీ క్లైమాక్స్ మాత్రం బాగానే వర్కౌట్ అవుద్ది. అండ్ నేను బాగా డిసప్పాయింట్ అయిన థింగ్ వచ్చేసి క్లైమాక్స్ భయ్యా. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశా, మూవీ అంతా ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నారు, సో క్లైమాక్స్ కూడా అలాగే ఉంటుందని అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కొన్ని క్యారెక్టర్స్ కి ఆయన ఇచ్చిన ఎండింగ్ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ క్లైమాక్స్ కూడా నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే 3 గంటల పైన కూర్చున్నా. యాక్చువల్లీ 3 hours అంటున్నారు రన్ టైం, కానీ స్క్రీన్ మీద మాత్రం 197 minutes రన్ టైం ఉంది. సో 3 hours 15 minutes ఎబోనే మూవీ. అంతసేపు కూర్చున్నప్పుడు నాకు క్లైమాక్స్ కూడా ఒక సాటిస్ఫాక్షన్ తో బయటికి పంపుంటే బాగున్నా ఫీల్ అయితే అనిపించింది. సో అదొక్క దిక్కుని మిస్ అయ్యింది. నాకు అసలు డిసప్పాయింట్ అయ్యాను నేను. దాని పరంగానే నాకు ఓవరాల్ గా సాటిస్ఫై అవ్వలేదు భయ్యా. నేను ఇంతకు మించి ఎక్కువ నెగిటివ్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మరీ భూతత్వం పెట్టి చూస్తే చాలానే కనిపిస్తాయి. అవన్నీ అవసరం లేదు. మీకు ఏది అవసరమో అదే చెప్పాను. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్లో చూడడానికి ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. శేఖర్ కమ్లా గారు రైటింగ్స్ నచ్చుతాయి అనుకుంటే మీరు ఫాస్ట్ పేస్డ్ కానీ, యాక్షన్ బ్లాక్స్ కానీ, థ్రిల్లింగ్ సెటప్స్ కానీ ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. శేఖర్ కమ్లా గారు రైటింగ్స్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆయన స్క్రీన్ ప్లే కానీ బాగా అలవాటు ఉన్న వాళ్ళు అయితే అవేమి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళరు. ఇన్ కేస్ మీరు అవి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మీరు డిసప్పాయింట్ అవుతారు భయ్యా. అలాంటివి ఏమి ఉండవు. సో చూద్దాం అనుకుంటే వెళ్ళండి, థియేటర్లో ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీ వాచబుల్నే. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి భయ్యా. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.